మా యొక్క మాటని మన్నించి విచ్చేసిన వివిధ విద్యా సంస్థల యొక్క ప్రతినిధులకు, అధికారులకు, నా కూటమి సభ్యులకు అందరికీ కూడా నమస్కారం. యువతే మన భవిత, యంగ్ ఇండియా, యంగ్ నేషన్, ఇలా యువత గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటా ఉంటాం. అవకాశం ఉన్నప్పుడల్లా భవిష్యత్ తరాలకి ఏం చెయ్యాలన్నది ఈ యొక్క యువతకి చేస్తేనే ఆ భవిష్యత్ తరాలన్నది ఒక భరోసాతోటి ఉంటుందన్నది ఎప్పటికప్పుడు మనం చర్చించుకుంటూ ఉండే అంశాలు. అలాంటి యువతకి మనం ఏం చేశాం అన్నదానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి ఇచ్చున్నాం, కానిస్టేబుల్స్ కి పరీక్షలు నిర్వహించాం. దగ్గరలోనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ట్రైనింగ్స్ అన్ని కూడా జరుగుతాయి. అలాగే గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆయన శాఖ పరంగా ఒక పక్కన డిఎస్సి అనేది కాకుండా ఇంకేం చేశారన్నది నేను చెప్పనవసరం లేదు. రాష్ట్రంలో యువత అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది నాకు కంటికి కనబడే విధంగా D2D తిరుగుతూ ఉన్నప్పుడు సుపరిపాలన తొలి అడుగు యువత చెప్తా ఉన్నారు. విశాఖపట్నంలో వచ్చిన కాగ్నిజెంట్ గురించి కానీ, విప్రో గురించి కానీ, భవిష్యత్తులో క్వాంటమ్ వ్యాలీ గురించి కానీ వారు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మరి రాజమహేంద్రవరం పరంగా శాసనసభ్యుడిగా నేను నెగ్గిన తర్వాత సంక్షేమం ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు, అభివృద్ధి మా నగరపాలక సంస్థ ద్వారా నా కూటమి సభ్యుల యొక్క అభ్యర్థన మేరకు జరుగుతున్న కార్యక్రమాలు, నేనేం చేస్తున్నాను అన్నదానికి ఒక శాసనసభ్యుడిగా ఉదాహరణలో ఏబిసిటీ ప్రోగ్రామ్, అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఇస్తా ఉన్నామో ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక బ్యాచ్ తీసుకుంటున్నాం. మొన్న బ్యాచ్ 43 మందికి గాను 20 మంది పైన ప్రయాణం తక్కువ 2 lakhs నుంచి 6 lakhs హైయెస్ట్ వరకు వచ్చి ఉన్నాయి. అవన్నీ కూడా అతి దగ్గరలో మీకు ఇంకొక 20-25 days లో ఏబిసిటీ ప్రోగ్రామ్ ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అవుతుంది. 43 మందిలోని ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని లక్షల ప్యాకేజాలు సంపాదించుకున్నారన్నది కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. అలాగే స్కిల్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేస్తున్నాం. సొంత నిధులతో, నా వ్యక్తిగత నిధులతో మెగా డిఎస్సి డిజిటల్ ఎగ్జామినేషన్ మాక్ టెస్ట్ కూడా పెట్టున్నాం. దాంట్లో మాక్ టెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 90% నా ఓటర్లే కాదు. కానీ యువత ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక గొప్ప ఆశతో ఉన్నప్పుడు చేయవలసిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఆ రోజున ఆలోచించకుండా డిఎస్సి ఎగ్జామ్స్ కి మాక్ టెస్ట్ కూడా మేము పెట్టాం, సొంత ఖర్చుతో చేసాం, సక్సెస్ కూడా అయ్యింది. ఈ యొక్క మాక్ టెస్ట్ అనే కాదు, ఇలా చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్రంలోనే అనేక మంది నా తోటి శాసనసభ్యులకి, ఎంపీస్ కి కూడా స్ఫూర్తిగా నిలిచిందనడంలోని ఏమాత్రం సందేహం లేదు. అలాగే యువతని ప్రోత్సహించడంలో శక్తి వంచన లేకుండా నా వంతు ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తూనే ఉన్నా. వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నిరంతరం ఆలోచిస్తా ఉన్నాం, కృషి చేస్తా ఉన్నాం. ఎన్నికలప్పుడు ఇచ్చున్నాం. నేను అనేకమైన డిక్లరేషన్స్ ఇస్తా ఉంటే కొంతమంది హేళన కూడా చేసేవారు. ఈ డిక్లరేషన్స్ ఏంటి కార్యక్రమం అని అనేవారు. నేను ఒక డిక్లరేషన్ ఇచ్చున్నాను, ఈ రాజమహేంద్రవరాన్ని ఇంక్యుబేషన్ హబ్ కింద తీర్చిదిద్దుతానని నేను ఎన్నికల ముందు ఇచ్చున్నాను. దానికి అనుగుణంగా ఏదైతే రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్ అమరావతిలోని ఎస్టాబ్లిష్ అయిందో, ఆక్సిలరీ క్యాంపసెస్ కింద ఎక్కడెక్కడ ఇవ్వాలని ఆలోచించినప్పుడు గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారి దగ్గరికి నేను ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చి, అన్న నేను డిక్లరేషన్ ఇచ్చున్నాను, ఇంక్యుబేషన్ సెంటర్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చున్నాం.
ఎట్టి పరిస్థితుల్లో రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్ అన్నది ఆక్సిలరీ పాయింట్ అన్నది రాజమహేంద్రవరానికి ఇవ్వాలనడం, నాతో పాటు ఇతర శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వారు కూడా అభ్యర్థించే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా యువత ఒక భవిష్యత్తు పైన బాధ్యత ఉంది. అందరి యొక్క సహకారంతో, ప్రభుత్వ ఒక సహకారంతో ఈ రోజున రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్ ని ఇక్కడ మనం తెచ్చుకోవడం, అతి దగ్గరలో దాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం కాబట్టి సరే, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 21న వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డే, దీన్ని పురస్కరించుకొని యువత యొక్క నైపుణ్యాన్ని మనం అందరం కూడా ప్రోత్సహించాలి, వారికి అవకాశం కల్పించాలి. అందుకని రాజమండ్రిస్ ఎంటర్‌ప్రెన్యూర్ సమిట్ 2025 ఐడియా పిచ్ కాంపిటీషన్. అంటే ఇక నా దగ్గర ఉన్న నాతో కూర్చున్న వారు ఓ పక్కన గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ కి సంబంధించిన ప్రతినిధులు, యూనివర్సిటీకి సంబంధించిన ప్రతినిధులు, కొన్ని ప్రముఖ విద్యా సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఏదైతే వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డేని పురస్కరించుకొని అక్కడ ఉన్న యువతకి, పిల్లలకి వారి యొక్క టాలెంట్ కి ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అన్నది కల్పించాలని నా ఒక ట్రస్ట్ సొంత డబ్బులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆలోచనలు, ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి నా వంతు కృషి అనడానికి ఇది ఒక కార్యక్రమం. అనేక మంది అడుగుతా ఉంటారు మా ఆఫీస్కి వచ్చి, ఉద్యోగం కల్పించండి అని అడుగుతూ, మేము కూడా 10 మందికి ఉద్యోగాలు కల్పించాలని ఒక ఆలోచన ఉంది మాలో. ఆ ఆలోచనకి ప్రోత్సాహాలు అందట్లేదు. ప్రోత్సాహం అందించేవారు ఉంటే చాలా బాగుంటుందని అనేక సందర్భాల్లోనే మాతో చర్చించిన పరిస్థితులు గుర్తు చేసుకుంటున్నాను, మీకు తెలియజేస్తా ఉన్నాను. సుపరిపాలన తొలిగడు కార్యక్రమంలో కూడా తిరుగుతున్నప్పుడు అనేవారు, ఉద్యోగమే ఎందుకు చేయాలి, నాకు కొన్ని వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ నా ఆలోచనలు కానీ ఆచరణలో పెట్టినట్లయితే ఒక్కొక్క స్ట్రీమ్ లోనే వాళ్ళ ఆలోచనలు తెలియజేస్తున్నప్పుడు ఏంటి యువతలో ఎంత టాలెంట్ ఉందా, వాళ్ళలో ఎంత స్కిల్ ఉందా, ఈ స్కిల్ ప్రోత్సహించకపోవడం అన్నది మన తప్పే అవుతుంది కదా. ప్రభుత్వం అది గుర్తించే రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఇస్తా ఉంది, ప్రభుత్వాలు చేసుకుంటూ వెళ్తాయి. కానీ ఇప్పుడు లేని విధంగా శాసనసభ్యుడిగా ఒక అవకాశం ఇంత మెజారిటీ ఇచ్చినప్పుడు మనమేం చేసాం సమాజానికి అన్న ఆలోచన నుంచి పుట్టింది ఈ కార్యక్రమం. తప్పకుండా వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలని ఆలోచించాం. అనేక మంది పారిశ్రామికవేత్తల్ని, విద్యా సంస్థ వాళ్ళందరినీ అడిగినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇలా కార్యక్రమం పెట్టాలి అని అంటే ఈ ఆలోచన వస్తుంది, ఆచరణలో చేయడం అంటే చిన్న విషయం కాదు. మీరు చేస్తున్న కార్యక్రమానికి తప్పకుండా మేము అందరూ సహకరిస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న పిల్లలతో మాట్లాడినప్పుడు కొంతమంది వాళ్ళు ఉన్న టాలెంట్ వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు విద్యా సంస్థగా వాళ్ళ పరిధి చదివించడం, ఎగ్జామ్స్ పెట్టడమే. కానీ వాళ్ళు ఈ టాలెంట్ ని ఎగ్జిబిట్ చేయడానికి, ఒక అవకాశం కల్పించడానికి, ఒక స్పాన్సర్ తో మాట్లాడడానికి విద్యా సంస్థగా వాళ్ళ పరిధులు అనేది ఉంటాయి కొన్ని. కాబట్టి శాసనసభ్యుడిగా నేను చేయగలిగితే కొంతమంది నేను ఐడెంటిఫై చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ యొక్క ఆలోచనని ఆచరణలో పెట్టగలిగితే శాసనసభ్యుడిగా నేను యువతకి న్యాయం చేసిన వాడిని అవుతానని ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తా ఉన్నాను. ఇది అది ఎంత అన్నది ఆ రోజున వాళ్ళు ఆ ప్రెజెంటేషన్ బట్టి నిర్ణయిస్తాం. అలాగే వాళ్ళ ముగ్గురితో పాటు ఉత్తమ ప్రతిభని ప్రదర్శించి ఇంకొక ముగ్గురిని కూడా సెలెక్ట్ చేస్తూ ఈ 6గురికి కూడా అతి దగ్గరలో ఓపెన్ అవ్వబోతా ఉన్న రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్ లో అవకాశాలు కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. నేను మొన్న లోకేష్ గారి దగ్గరికి తిరుమల విద్యా సంస్థ ఏదైతే ఆ సంస్థలో ప్రతిభ ప్రదర్శించి నీట్ స్టేట్ ఫస్ట్ ఆల్ ఇండియా 19th ర్యాంక్ వచ్చిన అబ్బాయిని, అలాగే జేఈ అడ్వాన్స్డ్ లో ఆల్ ఇండియా 23rd ఇంకొక ర్యాంక్ కూడా ఆల్ ఇండియా ర్యాంక్ పొందిన 3 పిల్లల్ని తీసుకెళ్లి లోకేష్ గారిని
ఇంట్రడ్యూస్ చేసి ఆ సంస్థ యొక్క చైర్మన్ గారిని కూడా తీసుకెళ్లి ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి లోకేష్ గారితో మాట్లాడించినప్పుడు అన్న ఇలా చేయబోతున్నానని అంటే ఆయన వెంటనే ఎలాగా అని చెప్పి మొత్తం అంతా నేను చేయబోయే కార్యక్రమం మొత్తం చూసి ఆయన నెక్స్ట్ మంత్ రావాల్సి ఉంది కార్యక్రమం ఒకటి అతి దగ్గరలో మీకు తెలియచేస్తాను. ఆ టైంకి ఈ కార్యక్రమాన్ని అయినా పోస్ట్ పోన్ చేద్దామని కూడా ఆయన డిస్కస్ చేసిన తర్వాత వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డే 21st వచ్చింది కదన్నా, ఈ ప్రోగ్రామ్ అన్నది ముందు నుంచి మనం అనౌన్స్ చేసి ఇదంతా కూడా ఒక గ్రౌండ్ వర్క్ అంతా కూడా చెయ్యాలి కదా అంటే, లేదు ఇది చాలా మంచి కార్యక్రమం, మేబీ నాకు అవకాశం ఉంటే వచ్చేద్దాం అన్నట్లు ఉంది, కానీ నువ్వు చెయ్యి, ఎందుకంటే యువత ఒక భవిష్యత్తు పైన మనందరికీ బాధ్యత ఉంది, చెయ్యాలి అని చెప్పి ఆయన కూడా ప్రోత్సాహం ఎప్పుడూ అందిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని కూడా అందించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క రిజిస్టర్ అయిన వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసే జడ్జ్ ప్యానల్ కానీ స్క్రీనింగ్ కమిటీ కానీ నిష్ణాతులైన వాళ్ళందరినీ కూడా తీసుకున్నాం. ఆ వివరాలు త్వరలోనే విడుదల చేస్తాం. ఐఐటి ఐఐఎంలో చదువుకొని పెద్ద పెద్ద సంస్థలు స్థాపించిన వాళ్ళని కూడా సంప్రదిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి తన ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు నా బాగా గుర్తు, ఒక అతను ట్రైన్స్ కొలిజన్ ఆపడానికి నా దగ్గర ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉంది, నక్క చిట్టుబాబు అని చూస్తే గుర్తొచ్చింది, సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ ట్రయల్ రన్ చేయడానికి స్పాన్సర్షిప్ కావాలని వచ్చారు పిల్లలు. ఎంత అవుతుంది అని అంటే సుమారు 6 లక్షలు అవుతుంది అని అన్నారు. సరే 6 లక్షలు చేద్దామని పక్కన ఆ రోజున నక్కా దేవి సోదరుడు ఉన్నాడు, మీరు మాట్లాడి చెయ్యండి అన్నారు. దాని తర్వాత అది టోటల్ గా గ్రౌండ్ అప్ చేయడానికి చూస్తే మా బడ్జెట్ కి మించిపోయి కార్యక్రమం వెళ్తా ఉంది. వెళ్తున్నప్పుడు మనకి ఇవన్నీ చేసిన తర్వాత ప్రాపర్ అవుట్పుట్ రాకపోతే పెట్టే ప్రతి రూపాయి మనకి అడ్డగోలుగా వచ్చింది కాదు, కష్టపడితే వచ్చే డబ్బు కాబట్టి అది ఒళ్ళు దగ్గరెట్టుకొని ఖర్చు పెట్టాలి కాబట్టి కరెక్ట్ కాదేమో. లేదు వీళ్ళందరికీ కూడా ఇంకొక డయాస్ ఏదోటి ఒక ప్లాట్ఫామ్ కల్పించాలనుకున్నాం. దేవుడు ఆశీర్వదించాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను మంచి తలిచి ఒక అడుగేస్తే పైవాడు ఆశీర్వదిస్తాడు, 10 అడుగులు వేయిస్తాడు. ఇది ఒక 10 అడుగులు వేయిస్తా ఉంది. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ కింద అవ్వాలని, కేజీ టు పీజీ ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్ టు పార్టిసిపేట్ అండ్ పిచ్ దేర్ ఐడియాస్. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ ఇచ్చేసిన మీడియా వారికి ధన్యవాదాలు.